హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్వీట్ చూసారా? ఒకప్పుడు కిడ్స్ అందరికీ మంచి ఫేవరెట్ స్వీట్ అనమాట. కొబ్బరి మిఠాయి ఇది. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందైతే కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అందులో చక్కగా ఒక 5-10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనం కొబ్బరి ముక్కలు ఎన్నైతే తీసుకున్నామో మేమైతే ఇదిగో చూసారా ఇక్కడ చూపిస్తున్న ఆ కప్‌తో తీసుకున్నామనమాట. అదే కప్‌తో పంచదార కూడా వేసేసి దాంతో ఒక ముప్పావు కప్పు వాటర్ వేసి ఇలా మరుగుతుంది కదా! అంటే పాకం వస్తుంది కదా! అలాంటప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసేయాలనమాట. ఇప్పుడు చక్కగా ఈ కొబ్బరి ముక్కలన్నీ అందులో ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక ఆహ్, ఆహ్, పళ్ళెన తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పాకం చెక్ చేసుకోవాలన్నమాట. పాకం ఇలా వేయగానే కరిగిపోయిందనుకోండి చూడండి, అది ఇంకా పాకం రాలేదన్నమాట. పాకం ఎలాంటప్పుడు మనం తీసేయాలంటే, పాకం వేసిన తర్వాత కరిగిపోకుండా ఇలా ఉండలాగా చుట్టాలన్నమాట. కొంచెం గట్టిగా ఉండలాగా అయిపోవాలి. అలాంటప్పుడు మనం ఇంకా దాన్ని తీసేయొచ్చనమాట. చూడండి రెండోసారి చెక్ చేసినప్పుడు కరిగిపోకుండా ఇలా ఉండలాగా అయిపోతుంది చూసారా? కొంచెం గట్టిగా ఉండలాగా అవ్వాలి. అలాంటప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా! దానిలోనికి వేసేసుకోవాలనమాట. చూడండి ఇలా టర్న్ చేసేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత మనకి చక్కగా ఇలా వేరే దాంట్లో పెట్టేసుకొని మనం తీసేస్తే అది చెక్కలాగా చక్కగా వచ్చేస్తదనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటది చూడండి. కాబట్టి ట్రై చేయండి. ఈ స్వీట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.